IAS ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి. 2 years ఫీజులో 50% మాత్రమే పే చేయండి. మీకు అర్థం కావాలని నేను చెప్తా ఉన్నా. అందుకే ఓడగొట్టుకున్న కాడనే వెతుక్కోవాలి. మీ వెంట బీఆర్ఎస్ ఉంటుంది, మీ వెంట కేసీఆర్ ఉంటాడు. 100% మళ్ళా తెలంగాణ విజయం సాధించాలి, గులాబీ జెండా ఎగిరేయాలి, అద్భుతమైన తెలంగాణను మళ్ళీ సాధించాలి. ఇక బీజేపీ కథ 11 ఏళ్ళ రాజ్యం చేయబట్టి తెలంగాణకు 11 రూపాయలు ఇచ్చిండ్రా. వాటిదే బబ్రాజమానం భజగోవిందం, శుష్కప్రియాలు శూన్యాస్తాలు తప్ప ఏమి ఇయ్యలే. 157 కాలేజీలు పెడితే మెడికల్ కాలేజీలు ఒక్కటన్నా తెలంగాణకు ఇచ్చిండ్రా? ఒక ప్రాజెక్ట్ కన్నా జాతీయ హోదా ఇచ్చిండ్రా? ఇక కాంగ్రెస్ వాడు ఇట్లా అంటే బీజేపీ వాడు అట్లా, ఏది లేదు. ఇక ఉల్టా మనయే ఖమ్మంలో 7 మండలాలు గుంజుకున్నారు, సీలేరు ప్రాజెక్టు గుంజుకున్నారు. నరేంద్ర మోడీ మాట్లాడతాడు, ఏం మాట్లాడతాడు? తెలంగాణ వచ్చిందిరా అని తెలంగాణలో సంతోషపడితే తల్లిని చంపి బిడ్డను బతికిచ్చిండ్రు అంటాడు. ఎన్నోసార్లు అంటాడు, ఒక్కసారి కాదు. ఈ విధంగా అది కూడా మనం అనిపించేది కాదు. ఈ సందర్భంలో ఒక మాట బీజేపీ అంటే నాకు జ్ఞాపకం వచ్చింది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం కగార్ అనే ఆపరేషన్ పేరు మీద ఛత్తీస్గఢ్లో యువకులను గిరిజనులను ఊచకోత పోతా ఉన్నారు. అది ధర్మం కాదు. వీళ్ళు ఏమవుతున్నది, నక్సలైట్లు ప్రతిపాదన పెడుతున్నారు. మేం ప్రభుత్వం దగ్గరకు వచ్చి చర్చలు చేయడానికి సిద్ధంగా ఉన్నాము అంటున్నారు. నేను కోరుతా ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని, బలమున్నది కదా అని చంపుకుంటా పోవుడు కాదు, అది ప్రజాస్వామ్యం కాదు. ఆపరేషన్ కగార్ వెంటనే ఆపేయండి. వాళ్ళని పిలిచి, ఆ నక్సలైట్లను పిలిచి డెమోక్రటిక్ స్పేస్ ఇచ్చి చర్చలు జరపండి. వాళ్ళు ఏం మాట్లాడతారో చూడండి. అది కూడా నల్లనా తెల్లనా దేశం ముందరికి రాని. కానీ అట్లా కాదు, మొత్తం ఏరి పారెత్తాం, కోసి పారెత్తాం, నరికి పారెత్తాం అంటే మిలిటరీ ఉన్నది మీ దగ్గర కొడతారు. కానీ ప్రజాస్వామ్యం అనిపించుకోదు. ఈ మాట ఢిల్లీకి ఉత్తరం పంపిద్దామా? మీరందరూ సపోర్ట్లు కొడితే తీర్మానంగా భావించి దాన్ని కేంద్రానికి పంపిద్దాం. ఇక్కడ 30 లేదు. ఈ సందర్భంలో ఈ రజతోత్సవ వేళ నేను మీ అందరికీ, ఇక్కడ ఉన్న వాళ్ళకు, సభలో లేని వాళ్లకు, టీవీలో నా మాటలు వినే వాళ్లకు, యావత్తు తెలంగాణ సమాజానికి బీఆర్ఎస్ గులాబీ జెండా రజతోత్సవ శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తూ, మీరందరూ కూడా ధైర్యంగా ఉండండి. మళ్ళీ బీఆర్ఎస్ తెచ్చుకుందాం, బ్రహ్మాండమైన పరిపాలన అందించుకుందాం. వీళ్ళు జరగొట్టేవన్నీ మళ్ళీ మంచిగా చేసుకుందాం, బ్రహ్మాండంగా ముందుకు పోదాం, పురోగమించుదాం. ఒక అద్భుతమైన తెలంగాణ, ప్రతి వ్యక్తి ముఖంలో చిరునవ్వులు చిందించే తెలంగాణ తయారు చేసుకుందామని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ, ఇంత పెద్ద ఎత్తున ఈ సభకు గవర్నమెంట్ వచ్చిన ఏడాది నరలోనే మీరు కదిలి వచ్చిందంటే మీరు కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టు కనబడుతూనే ఉంది. ఓట్లు ఎప్పుడు వస్తాయని చూస్తాను. నేను ఇంకో మాట చెప్పాలి, ముఖ్యమైన మాట ఏంటంటే, వీళ్ళు అక్కడిక్కడ ఎందుకని మీరు లేచొచ్చిండ్రు ఫోటోల కోసం? ఒక మాట చెప్పాలి. ఏంటిది? ప్రభాకర్ రెడ్డి అని మా ఎమ్మెల్యే ఉన్నాడు, దుబ్బాక ఎమ్మెల్యే. ఆయనతో ఎవరో హైదరాబాద్లో మాట్లాడితే, అన్న ఇంకా 3 ఏళ్ళు భరించాను ఈ గవర్నమెంట్ అని మాట్లాడింది. ఆయన మాట చెప్పిండు విలేకరులు. అలా చూసారా మా గవర్నమెంట్ పడగొడతారట. మేమెందుకు పడగొడతాం రా భయ్? మాకేమైనా కాల్చేరు గులగులో పెట్టినాయా? మేమా కిరికిరి పని చెయ్యం. బిడ్డ మీరే ఉండాలి, ఓట్లు తీసుకున్నారు, చక్కగా పని చేయకపోతే నీ ఈపులు ప్రజలే సాఫ్ చేస్తారు. అంతే కదా? మేము పడగొట్టాం, మీ గవర్నమెంట్ పడగొట్టాం. ఎందుకంటే మీ సంగతి ఏందో మా సంగతి ఏందో ప్రజలకు పూర్తిగా అర్థం కావాలి. గులాబీ సైనికులకు నాది ఒక్కటే మాట,